ఒక ప్రమాదం ఒక్క క్షణంలో సాయికుమార్ జీవితాన్ని మార్చేసింది. చోడవరం ప్రాంతానికి చెందిన సాయికుమార్ టూవీలర్ ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయి కదలికలు కూడా లేకుండా ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. ఆ సమయంలో శివకామేశ్వరి ఫిజియోథెరపీ, ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స ప్రారంభించారు. డాక్టర్ సంతోష్ బాలాజీగారు మరియు వారి టీం అందించిన క్రమబద్ధమైన రీహాబిలిటేషన్తో సాయికుమార్లో క్రమంగా మార్పు కనిపించింది. నేడు తనంతట తానే నడుస్తున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంత బాగుంది, అంతా నేనే చేసుకున్నా, తింటున్నాను, అంత బాగుంది. మీ బాబు వచ్చినప్పుడు అసలు కండిషన్ ఎలా ఉండేది? బాగా సీరియస్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత రికవర్ అయ్యేది. ట్రీట్మెంట్ అవన్నీ ఎలా అనిపించింది? బాగా అనిపించే. ఎలా చేశారు మీ బాబుకి? బాగా చేశారు. స్కూటీ మీద నుంచి పడిపోయిన కాంచి మన స్ట్రోవా లేదు. ఇక్కడ తీసుకొని రాగానే బాగా ట్రీట్మెంట్ చేశారు. ఇలాగ అనుకోలేదు, ఇంత ట్రీట్మెంట్ బాగా చేస్తారని అస్సలు అనుకోలేదు. చనిపోతాడేమో అనేసి మనం అనుకున్నాం, కానీ దేవుడు అక్కడి పట్ల బాగా స్వస్థపరిచాడు. ఇక్కడికి తీసుకుని వచ్చిన కాంచి ఇక్కడికి బాగుంది, ఇప్పుడు బాగా రికవర్ అయిపోయాడు. మనిషి లేచి నడిచి వెళ్తున్నాడు.